స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం నేర్చుకుంటున్నాం కదా. అందులో 14వ శ్లోకంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 6 ముఖముల మొహాన్ని కూడా ఆ చిరునవ్వులతోటి, ఆయన మనకేసి చూస్తున్న క్రీగంటి చూపులతోటి, ఆయన ముఖంలో ఆయన పెదవులని మొహాన్ని చూడగానే అమృతం ఎలా వస్తుంది అన్నది, ఎలా స్రవిస్తూ ఉన్నప్పుడు మనం చూస్తున్నామో ఆ రూపానికి ఎలా నమస్కారం చేసుకుంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి అన్నది ఇప్పుడు చెప్పుకుందాం. స్ఫురన్మందహాసై, చిరునవ్వులనడి ముఖము ఉన్న ఓ శివకుమార, సంహంసా నిచంచ, హంసల వంటి క్రీగంటి చూపులతో ఉండి తుమ్మెదతో ప్రకాశించుచున్నవి అగునటువంటి కటాక్షావళి భృంగ సంఘోజ్వలాని, సుధాస్యంది బింబాదరాణి సూనో, అమృతం స్రవించు దొండపండు వంటి పెదవులతో నొప్పారు. తవాలోకయే షణ్ముఖాంబోరుహాణి, నీ యొక్క 6 ముఖముల నడి పద్మములను దర్శించుచున్నాను. అంటే ఆయన ముఖం ఒక్కొక్కటి ఎలా ఉందంటే పద్మం వలె ఉంది. 6 ముఖాలు, 6 పద్మాలు. 6 పద్మాల మీద కూడా తుమ్మిదలు ప్రకాశిస్తున్నట్టుగా ఉన్నాయి. హంసలతో క్రీగంటి చూపులు చూస్తున్నట్టుగా ఉన్నాయి. అంటే ఒక సెలయేరులో ఉండే పద్మాలు ఎంత అద్భుతంగా ఉంటాయో అంతలాగా ప్రకాశిస్తున్నాయి. ఆ సమయంలో ఒక్కసారి స్వామి ముఖాన్ని తలుచుకున్నప్పుడు ఆయన పెదవుల నుండి దొండపండు వంటి పెదవులతో నొప్పారు. అంటే అలా ఉన్న పెదాల నుండి అమృతం వస్తుందా అన్నట్టు ఉన్న నీ ముఖము అనే పద్మములను, 6 పద్మములను నేను దర్శిస్తాను అని చెప్తున్నారు. దీన్ని చదువుకున్నట్లయితే ఆ రోజంతా కూడా ప్రశాంతంగా ఉంటుందండి. మీకు మనస్థిమితం లేనప్పుడు, మీ మూడ్ బాగోనప్పుడు ఒక్కసారి ఈ శ్లోకాన్ని చదువుకుని స్వామి ముఖాన్ని దర్శించుకోండి. చాలా సంతోషంగా ఆనందంగా ఉండండి. స్ఫురన్మందహాసై సహానైంచంచ, కటాక్షావళి భృంగ సంఘోజ్వలాని, సుధాస్యంది బింబాదరాణి సూనో, తవాలోకయే షణ్ముఖాంబోరుహాణి. స్వస్తి.